శబాషులు ఎవరికి సార్? ఇంకెవరికి? నాకే. 7 దెబ్బల్లో సగం దూరం వచ్చేసాం. ఇంకా 5 దెబ్బలు ఉన్నాయి. అంతేగా. 2 మైళ్ళు పరిగెత్తాలా? అమ్మో. అసలు పుయ్యనా మంటెక్కి పోద్ది. పుయ్యినా పుయ్యినా 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఫిల్టర్ కాఫీ 3 4 సొంటి కాఫీ 1 2 వచ్చేసాం. ఇంకా 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ 2 కప్పులు కాఫీ. నో సొంటి కాఫీ. ఓకే, వేడి ఫిల్టర్ కాఫీ 2 కప్పులు, సెకండ్ 1 కప్పు, 3 అర కప్పు. 1 2 1 59 79 89 99 100. అమ్మయ్యా, ఆ బియ్యం తీసి తొందరగా ఎసట్లో పడే. ఈ ఏళ్ళకి అదేనట మన ఫుడ్. 59 తర్వాత 60 అని ఒక అంకె, 61 62 ఇలాగా మళ్ళీ 1 నుంచి దంచండి. ఏమిటబ్బాయి, మా వారంటే ఎవరనుకుంటున్నావు? ఎంసీఎల్ కంపెనీ ప్రొపరేటర్. అయ్యుండొచ్చమ్మా. బొజ్జ తగ్గాలి, ఫుడ్ కావాలంటే కుదరదు. రాంబంటు వైద్యానికి వచ్చారంటే దంచుదానలుడా. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి శ్రీ బీజ జప సంతుష్ట ఐం హ్రీం శ్రీం బీజపాలిక శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ వణక్కమన్నా. వా తంబి వా, రొంబ థ్యాంక్స్. నొప్పులు నిండా తగ్గినాయి, నడుములు కూడా. నీ మందు రొంబ బెస్ట్ రా కన్నా. ఏ మందు? బళ్ళేవాడివే. ఇదిదా. ఇదిలో ఏం పెట్టినావురా? నీకెందుకన్నా? తంబి, ఇది నిండా గొప్ప మందు. ఈ మందు నాకు పనిచేసిందని చెప్తే అందరూ 1000 రూపాయలు కొంటారు. చెప్పు మీ గిడింగ్రి. అడవి పేరు సరే, తెలుగు పేరు. అదేదా నమ్మకం. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి. అమ్మాయి గారు, మీరు భోంచేసింది, నేను దొరగారి బట్టలు ఉతికి ఆరేసి వస్తా. అమ్మాయి గారు, ఏంటిది? మన ఇంట్లో చిన్నప్పుడు చదువు చెప్పారే, ఆ మాస్టర్ కూతురు పెళ్లి. ఏడా? ఎక్కడ? ఆ పెళ్లికి వచ్చుంటారా? ఏమో. కాదులే, ఏదో మతలబు ఉంది. ఇదేంటి? 25,000 అని రాసింది. పెళ్ళెప్పుడు? ఇవాళ సాయంత్రం. అద్దది. పోయినేడాది పొంతులోరు పెళ్లికి డబ్బు అడిగారు, ఇత్తన్నారు, ఇవ్వడానికి వచ్చారు. కారు వేసుకొచ్చారు. నేను మళ్ళా వస్తాను అమ్మాయి గారు. రమ్మంటే భోజనం. నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా, గర్వంగా ఉంది. మేము నీకు చేసిన అవమానాలు అపకారాలు నీకు మేలే చేశాయమ్మా. మరి నా మనవడి సంగతి ఏమిటమ్మా? అదేం లేదు, జరగదు. అంటే ఆయన తెలివిలోనూ బలంలోనే కాదు, గుణాల్లో కూడా రాముల వారి. నా పీడ పోవడం కోసం అమ్మవారి దగ్గర తాళి కట్టానంటే ఎవరూ అన్నాడు నమ్మలేదు. ఇవాళ మొగుడు పెళ్ళలాగా కాపురం చేస్తున్నా, స్వతంత్రం ఉన్నా ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. తనకెప్పుడో ప్రాణగండ వస్తుందని, దాని తర్వాత నాకెవరో మంచి మొగుడు వస్తాడని. ఎక్కడ మావాడు? పిలు, నేను చెప్తాను, ఆజ్ఞాపిస్తాను. ఆజ్ఞలకి సిఫార్సులకి తల వంచే మనిషి కాదు. అమ్మవారు చేసిన పెళ్లి అమ్మవారు నిలబెట్టాలి, అంతే. అవును,
ఆజ్ఞాపించడం కాదు, వాడి ఎదురు నిలబడే యోగ్యత కూడా నాకు లేదు. ఉన్నది పోగొట్టుకున్నాను. సరేనమ్మా, వస్తాను. మీ నుంచి చల్లది కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూడాల్సిందే అతనికి, ఇంకేమీ లేదు. ఆజ్ఞ కాదు గాని పాపం ఈ ముసలాడు బతిమాలుకున్నాడని చెప్తావమ్మా. అదేంటి అమ్మాయి గారు, అప్పుడే వెళ్ళిపోయారా? రాత్రి కొండమని లేకపోయారా అమ్మాయి గారు? నా గురించి ఏదైనా అన్నారా? ఇది పాపిస్టడ్ కొంప. చచ్చా. ఇందులో అబ్బెబ్బే ఎంత మెచ్చుకున్నారో తెలుసా? మా రాంబంటూ పెద్ద హీరో అమ్మా అన్నారు. అసలండి ఇంకేం అనలేదా? అనకే 2 పనులు ఆర్డర్ వెళ్ళారు. ఏంటయ్యి? ఇంత గడించాడు, చదువు లేకపోతే బాగోదు, ఇవాళే పాఠాలు నేర్పించు అన్నారు. ఏం పాఠాలు? ఆలతో ఆరంభించమన్నారు. ఓహో, రెండోది? ఇలా పైకి రా చెప్తా. రా. దిద్దు. చెప్పు. అనమంటే ఊ అంటే ఎలా? అదంతే. దొరగారి మొదటి ఆర్డరు ఇంత చక్కగా పాటించావు, రెండోది వినవా? అవసరం లేదు. 10 నెలల్లో తిరిగొస్తాను, మనవణ్ణి చూపెట్టాలి, జాగ్రత్త అన్నారు. 10 నెలల టైం ఉందిగా, రేపే ఆ పని సొత్తాను. ఇవాళకేమొచ్చి? రేపు మంచి రోజు. అమ్మాయి వాడికి 2 లక్షలు చేసే జవహరీ ఉండాది, బ్యాంకులో ఫిక్స్డ్ ఒక 5 లక్షలు ఉండాది, ప్లస్ ప్లస్ వింటున్నారా, ప్లస్ 30 లక్షలు చేసే ఓను బంగళా ఉండాది. అంబి సోదరా, ఇన్ని సార్లు రికార్డు పెడతావు, మాకన్నీ కంటతా వచ్చేసాయి. అమ్మాయి రావాలి, అబ్బాయికి నచ్చాలి, అంతే. రూపాయి కట్నం అవసరం లేదు. అమ్మాయి గారు లేకండి. షో, నీ గమనుడు రాంబంటో లేయకూడదు, తప్పుదా? అవును. మన రాంబంటు మనసు బంగారం, తంగమే తంగం. రెండమ్మాయి గారు కూసుకోండి. కావేరమ్మా, అబ్బాయి గారు ఈయనే, కుమారు, MBBSSS. హలో మిస్ కావేరి. అంబి అంకుల్ రమ్మన్నారట. దేనికి? అద్దా, మా వాళ్ళు మిమ్మల్ని చూస్తామన్నారు, ఒక్కసారి చూసి నచ్చిపోయి ఓకే అనేస్తే. ఓకే, దేనికి? ఎవరిని? పిల్లవాడిదా, వీడు ఏర్కనమే నిన్ను ఫోటోలో చూసి నిండా థ్రిల్ అయిపోయినాడు. నువ్వు కూడా ఓకే అంటే కళ్యాణానికి ముహూర్తం పెట్టి. రాంబంటు ఇట్రా. మనకి పెళ్ళయిందని వీళ్ళకి తెలీదా? పెళ్ళా? మనక? మనకి పెళ్లి కాలేదని ఒట్టేసి చెప్పు. ఒట్టు, నా మీద ఒట్టు, నేను సచ్చినంత ఒట్టు. అమ్మవారి సాక్షిగా ఈ తాళ్ళు నువ్వు కట్టలేదని నేను చచ్చిన తొట్టని చెప్పు. నమస్కారం, బాగుండారా? నమస్కారం. అంబి సార్ వాడు ఎక్కడ? పైన. సరే, అర్జెంటుగా రమ్మన్నారంట. నీ పాత రాజాసారు వాడి పేరేమి? రాజా రామచంద్ర ప్రసాద్. లక్ష్మీపురం దానే? ఎక్కడిది ఇది? అద్దానే. అవును, ఈ పథకమే గుర్తు. ఇందులో హనుమంతుల వారి బొమ్మ చూపించి నువ్వేరా అనేవారు. 3 రౌడీ పసంగలు అమ్మడానికి ఇచ్చినారు. నాకుదా డౌట్ వచ్చేసినది. ఏమ్రా, మొన్నదా రాజాసారు వాడు కారు అమ్మడానికి వేసినాడు, ఇప్పుడు ఇది నెంజెత్తిలో రొంబ కష్టమైందప్ప. ఒకడు రాజావాడి పిల్లకాయని చెప్తా ఉండాడు. ఎక్కడ వాళ్ళు? పక్క రూమ్ లో కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోవేసినాను, పిలుస్తున్నా. రేటు చెప్పడానికి ఎంతసేపు కూర్చోవాలా? ఇచ్చేయి, ఇంకో షాపు పోతాం.
అబ్బాయి గారు ఇది దొరగారు ఇచ్చారా మీరు తెచ్చారా? ఆయన ఇచ్చాడు, నేను తెచ్చాను. నేనే తెచ్చాను. నా బాబు సొమ్ము నీకే. నీ బాబు సొమ్మే కాదు, మీ తాతగారు నాటి గొలుసు కూడా. ఇది అమ్ముతారా? అమ్మటానికి ఆయనకి ఇదొకటే మిగిలింది.